21 రోజుల ఉపవాస పండుగల ముగింపు ప్రార్థన. పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం వారి 21 ఉపవాస పండుగల ముగింపు ప్రార్థన జరుగుతుంది. కావున ప్రొద్దుటూరు పట్టణ విశ్వాసులు మరియు ప్రజలు, అంతేకాకుండా ఆయా ప్రాంతాలలో ఉండే విశ్వాసులు మరియు ప్రజలు, క్రైస్తవ బిడ్డలు పాల్గొని ఆరాధనలో దేవుని సన్నిధిని, ఆత్మను పొందుకొని వాక్యం ద్వారా బలం పొంది దీవెనలు పొందాలని ఈ ప్రణవి న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్య ప్రసంగికులు భారభరితంగా యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా మరియు ఆయా ప్రాంతాలలో వాడబడుతూ పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ప్రవచనాలతో మరియు ప్రార్థన ద్వారా స్వస్థత కార్యాలు జరిగే అభిషక్తులు, దైవజనులు, దైవజనురాలు పాస్టర్ పీజే భరత్ కుమార్ గారు. నువ్వు ఏ ప్రదేశంలో అయితే ఉన్నావో, నువ్వు ఎక్కడైతే కూర్చొని ఉన్నావో అక్కడే దేవుని కార్యం నీ జీవితంలో జరగబోతుంది. సాతాను కార్యాలు నీ ఇంట్లో పరాపంచలేకపోతున్నాయి. ప్రతి మాంత్రిక క్రియ, ప్రతి చేతులోని శక్తులు, ప్రతి చిల్లంగి శక్తులు, ప్రతి సాతాను యొక్క కార్యాలను కూడా లేకపోతున్నాయి. ఇది మొదలుకొని ప్రభుని ఆశీర్వదించబోతున్నాడు. This is a day of blessing. This is a day of miracle. This is a day of restoration. This is a day of double blessings. The Lord has released in your life. Just to say praise the Lord to Jesus. Hallelujah. ప్రతి పాపము బంధకం, ప్రతి శాపము బంధకం, ప్రతి శాపము బంధకం యేసు నామములో విరగొట్టున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో క్రీస్తు ద్వారా నిన్ను స్వతంత్రుడిగా ప్రకటిస్తున్నా. యేసు నామములో భయాలు తొలగిపోవును. యేసు నామములో అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు ఈ రోజు నుండి పరలోకపు తలంపులుగా మార్చబడును గాక. యేసు నామములో. God bless you. మరియు సిస్టర్ పి సునీత భరత్ గారు. నిజంగా పరిశుద్ధాత్మ చక్కగా రాశాడు. మీ ఇల్లు యోగ్యమైనదైతే మీ ఇంటి మీదకి ఏమొస్తుందంట? సమాధానం. నిజంగా మాట చదువుతున్నప్పుడు నువ్వే ఆలోచించుకొని ఇంట్లో సమాధానం ఉందా, అసమాధానం ఉందా? సమాధానం ఉంటే మీ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉంది. అసమాధానంగా ఉంటే మీ ఇల్లు యోగ్యమైనదిగా లేదు. కాబట్టి మన ఇల్లు ఎట్లుండాలి? యోగ్యమైనదిగా ఉండాలి, యోగ్యమైన ఇల్లులుగా ఉండాలి. అప్పుడు మన ఇంట్లో సమాధానం వస్తుంది. ప్రియదేవుని, ఈరోజు గొడవలు, కొట్లాటలు, కన్నీరు, ఏడుపులు, తుడుపులు, రకరకాల కొట్లాటలు, తెగుళ్ళు రకరకాలుగా ఉన్నాయేమో. అయితే ప్రభు అంటున్నాడు, నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యమైనది అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ ఇంట్లో అన్నీ దేవుని గురించినవే చేయాలి, దేవునికి ఇష్టమైనదే చేయాలి. దేవునికి విరోధంగా ఏ పని చేయొద్దు. పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు ప్రొద్దుటూరు, స్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు, చౌటుపల్లె ఆపోజిట్ బైపాస్. ఆహ్వానించువారు పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు పాస్టర్ పీజే భరత్ కుమార్ గారు మరియు సిస్టర్ పి సునీత భరత్ గారు. వివరముల కొరకు మా ఫోన్ నెంబర్లు 9849601107, మరొక నెంబర్ 9059977793 నెంబర్లను సంప్రదించగలరు. ఇదే మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం.